భారతదేశంలో వాడేటువంటి టవల్కి. కానీ యూదులలో ఉండేటువంటి సేవకుల పట్ల, ప్రవక్తల పట్ల, యాజకుల పట్ల ఈ ఒక పైన వాడేటువంటి వస్త్రానికి ఉండేటువంటి త్రాళ్ళు దేనికి సాదృశ్యంగా అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా తాళ్ళు పట్టుకోవటం వల్ల పశ్చాత్తాపడటం. తాళ్ళు దేనికంటే విగ్రహారాధన ఇంకా చేయకుండా ఉండటానికి, వాళ్ళు చేసిన వారి యొక్క పాపానికి, వాళ్ళు చేసిన అపరాధానికి ధర్మశాస్త్ర గ్రంథములో ఒక ఆజ్ఞ వాళ్ళు అతిక్రమించిన సందర్భంగా పశ్చాత్తాపడితే, వస్త్రపు చెంగు ముట్టుకుని పశ్చాత్తాపడితే దేవుడు ఆమెకి ఏం జరిగింది అని అంటే వెంటనే వస్త్రపు ఆమెకుండేటువంటి రక్త ధార కట్టబడను అనేటువంటి మాట. ఎందుకంటే పశ్చాత్తాపడితే. ఆ విధంగానే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నీ గాలం పట్టుకుని వెళ్ళి ఏటులో వేయి, ఒక చేపను పట్టు, దాని నోటిలో ఒక షెకెల్ ఉంటుంది అని చెప్పా. చేపను పడితే పన్ను చెల్లించడం ఏంటి? చేపలో కాయిన్ ఉండడం ఏంటి? షెకెల్ ఉండడం ఏంటి? అది కాదు కానీ గారు మీ జేబులో ఉన్నది ఇవ్వండి అంటే అది చెల్లుతుందా? యేసునందు విశ్వాసముతో ఏదైతే ఆయన చేయమన్నాడు అది చేయాలి. యేసునందు విశ్వాసంతో ఏదైతే చేయాలో అది చేయాలి. మోషే అన్నాడు, మారా అనేటువంటి నీళ్ళల్లో ఇగో ఈ చెట్టు కొమ్మరేయండి అని చెప్పా. చెట్టు కొమ్మనేస్తే చేదుగా ఉన్న మారా నీళ్లు కొలను ఏ విధంగా ఉందనంటే నోట్లో పెట్టుకుంటే చేదు. ఎక్కడైనా మరి చేదు కలిగిన నీళ్ళని మనం చూసామా? సప్పగా ఉంది, ఉప్పుగా ఉంది అని అంటాం కానీ చేదుగా ఉన్న సందర్భాన్ని కనిపించాయా? నీళ్లు పసర్లు ఎత్తిపోయాయి, నోట్లో పెట్టుకోవడానికి బాగలేదు అని అంటూ ఒక సందర్భం. కానీ నీళ్లు చేదుగా ఉన్నాయట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన చేస్తే మోషే దేవుడు ఏం చెప్పాడనంటే, నీవు వెళ్ళి ఒక చెట్టు కొమ్మని, ఫలానా చెట్టు కొమ్మని ఆ నీటిలో వేయి అని చెప్పాడు. నీటిలో వేయడంతోనే ఆ చెట్టు ఆ కొమ్మ వేసిన వెంటనే నీళ్ళన్నీ కూడా మధురంగా మార్చబడ్డాయి. దేని కొరకనంటే దేవుని యొక్క విశ్వాసముతో జరిగించేటువంటి కార్యాలు. దేవుని పట్ల మనం చేసేటువంటి కార్యాలు మన శక్తి ఉన్న కొలది మనం కష్టపడదాం. కానీ మన శక్తి వల్ల మనం మన జీవన విధానంలో ముందుకు సాగలేం. దేవుని యొక్క ప్రణాళిక వల్ల మనం ముందుకు సాగుతాం. చాలా మంది ధనవంతులు కూడా రాత్రులు పగలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వారి కష్టార్జితంతో వాళ్ళు ఏమి విధంగా కూడా సంతోషంగా ఆనందంగా లేరు. కారణం ఎందుకంటే దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కుటుంబపరమైన ఆనందం వేరుగా ఉంటుంది. దేవుని వల్ల కుటుంబ వ్యవస్థ ఆనంద స్థితిలోనికి రావాలి. అందుచేత ఎందుకంటే కొన్ని సందర్భాలు మన కుటుంబాన్ని మనం కూడా రక్షించుకోలేని స్థితిలోనికి మారిపోతూ ఉంటాయి. కొన్ని రుగ్మతల ప్రభావం వల్ల ఏమవుతుందనంటే ఒకరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. అందుచేత జరగవలసిన సందర్భం ఏంటంటే మనం దేవుని మాటకు లోబడి మనం ఏ పని చేసినా పని జరుగుతుంది అనమాట. యేసుప్రభువు ఏం చెప్పాడంటే, నువ్వు గాలం వేయి, ఒక చేపను పట్టు, దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీకు నాకు పన్ను సరిపోతుంది. వాళ్ళ అభ్యంతరం కారణంగా ఈ కార్యం మనం చేయాలి. యేసు ప్రభు ద్వారా వెంటనే అతడు వెళ్ళి గాలం వేశాడు. గాలము వేయటంతోనే ఒక చిన్న చేప దొరికింది. ఆ చేపను దాన్ని పట్టుకుని అలా దొల్లగొట్టాడు. అందులో ఏముందనంటే షెకెల్ ఉందన్నమాట. చేపలో డబ్బులు దొరకటం ఏంటి? చేపను పట్టు, డబ్బులు పట్టు. గమనించండి, యేసు ప్రభు తన శిష్యుని కూడా ఏం చెప్పాడనంటే, మీరు చేపలు పట్టడం కాదు, మనుషులను పట్టాలి. మనుషులను బట్టి ఆత్మలను రక్షించాలి అని చెప్పాడు అనమాట. ఆ విధంగానే ఇక్కడ మరొక మాట, మార్కు సువార్తలు 3వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన నువ్వు లేచి మధ్యన నిలవమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మని అడిగాను. అందుకు వారు ఓడుకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి
నీ చేయ చాపమని ఆ మనిషినితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓచ చేయగలవాని అని ఏమంటున్నాడు అంటే, సమాజ మందిరంలో ఉన్నాడు. యేసు ప్రభువారు ఏ దినము శనివారం సమాజ మందిర పాత నిబంధన కాలంలో ఆరాధన శనివారం దినం. కానీ శనివారం దినం ఏ పని చేయకూడదు, కానీ ప్రార్థన కూడా చేయకూడదా? ప్రార్థనలో అద్భుతాలు జరగకూడదా? యేసు ప్రభువారు శనివారం ఆరాధన దినం సమాజ మందిర దినములో ఆయన అద్భుతాలు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నాడు. కనుక ఈ సమాజ మందిరంలోకి వచ్చి మరలా మొదలెట్టేస్తాడు ఆయన. సమాజ మందిరంలో ఎవరున్నారు? రోగులు ఉన్నారు. సమాజ మందిరంలో ఎవరున్నారు? దెయ్యం పట్టిన వారు ఉన్నారు. సమాజ మందిరంలో చాలా కాలం నుండి లేవలేనటువంటి వారు ఉన్నారు. చాలా కాలంగా వారికి ఉన్న బలహీనతలు పోని వారు ఉన్నారు. ఓచ కాలు చేతులు గలవారు ఉన్నారు. సన్నబడిపోయిన ఎముకలు, సన్నబడిపోయిన చేతులు గలవారు ఉన్నారు. కనుక అటువంటి ఒక వ్యక్తిని లేపాడు. లేపేసరికి ఆయన లేచేసరికే మళ్ళీ మొదలెట్టేస్తున్నట్టున్నాడు ఎలా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు ప్రార్థన చేయాలి కానీ అద్భుతాలు చేయకూడదు, కానీ ఈయన మళ్ళీ లేచాడు అని చూస్తున్నాను. అప్పుడు ఒక ఓచ కాలు చేతులు గలవాడిని చూసి, నువ్వు లేచి నిలబడు అబ్బాయి అని అంటే లేచి నిలబడ్డాడు. విశ్రాంతి దినమున ప్రాణహత్య చేయటం మంచిదా, ప్రాణ ధర్మం మంచిదా అని చెప్తున్నాడు ఆయన. విశ్రాంతి దినమున ఒక గాడిద గోతులో పడిపోతే దాన్ని పైకి తీడే అవడంలో, ఒక గొర్రె ఒక గుంటలో పడితే విశ్రాంతి దినమున దాన్ని పైకి తీడా అని అడుగుతున్నాడు ఆయన. కనుక అప్పుడు వాళ్ళందరినీ కల చూసి ఆయన కన్నీరు గార్చాడట. ఎందుకనంటే వాళ్ళు మత సంబంధమైన ఆచారాన్ని కలిగి ఉంటున్నారు, కానీ మనుషులకు విడుదల కలిగించేటువంటి ప్రణాళికను వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని కైకుంటున్నారు అనుకుంటున్నారు. ధర్మశాస్త్రంలో ఉండేటువంటి కనికరాన్ని వాళ్ళు దానికి కైకొనట్లేదు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని చూచి, నీ చేయి చాపు అని అన్నాడు. చేయి చాపడంతోనే ఓచ చేయది చాపడంతోనే మరలా ఏం చేస్తాడంటే మరలా ముడిచి చాపనగానే బాగు చేయి అయిపోయింది అతను. మార్పు ఎందుకంటే యేసు ప్రభువారు ఇచ్చేటువంటిది యేసునామంలో కలిగేటువంటి మార్పు ఎటువంటిది అంటే దేవుని వలన కలిగేటువంటి మహిమ కార్యాలు, కానీ మానవుల వల్ల జరిగేటువంటి వ్యాపారం కాదు. అది వ్యాపార వ్యవస్థ కాదు. ఏ డాక్టర్ గారన్నా ఒక వ్యక్తికి మంచి వైద్యం చేస్తాడనంటే ఎంత దూరం నుండి ప్రయాణం చేస్తా, ఎంత దూరం నుండి ప్రయాణం చేస్తా. ఎందుకనంటే డాక్టర్ గారు వైద్యం బాగుందని అంటే లైన్లో నిలబడుతున్నారు. లైన్లో నిలబడిన ఉదయాన్ని వెళ్ళి రాత్రులు అయిపోయినా సరే వైద్యం కొరకు అట్లాగే వేగి చూస్తున్నారు. కానీ దేవుని పేరంటే ప్రార్థన చేసి ఒక వ్యక్తికి స్వస్థత కలిగించడం అది ఒక నేరంగా భావిస్తుంది ఈ సమాజం. గమనించండి, యేసు చేస్తాడా అని ఒకడు, యేసు వల్ల జరగదని ఒకడు, యేసు వల్ల అట్లాగే అద్భుతాలు లేవని ఒకడు. కనుక యేసు ఆయన లోకంలో నుండి వచ్చినట్టు నుండి కూడా ఆయన వలన కలిగేటువంటి అద్భుతాలు ఈ లోకంలో ఏ గ్రంథం మీద రాద్దామన్నా గ్రంథం సరిపోదట. మన సంఘాల్లో ఒక గ్రంథం సరిపోదు. ఒక చిన్న సేవకుడు చేస్తున్న సేవలో సంఘంలో యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు రాస్తే ఆ గ్రంథం సరిపోదు అనమాట. అన్ని అద్భుతాలు ఉంటాయి, కానీ అన్ని అద్భుతాలు కూడా ఇక్కడ వేడికి స్థలానికి తేమ. ఏదో విలువైన మాత్రమే సాక్ష్యం చెప్తాం. అందుచేత ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటంటే ఆయన చేయ చాపమన్నప్పుడు ఒక వ్యక్తి చేయ చాపాడు, ఆ వ్యక్తి బాగుపడ్డాడు. నేను చేయి చాపను అని అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? చేయి చాపపోతే అలాగే ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది అనమాట. ఎలా చూసినా యెరొబోము అనేటువంటి రాజు ఒక సేవకుడు వెళ్ళి ఒక బలిపీఠం గురించి ప్రార్థిస్తే ఆ ప్రవక్తను పట్టుకోండి అని ఇలా చేయి చాపాడు. వెంటనే చెయ్య ఎండిపోయింది అనమాట. అయ్యో నా చెయ్యి రావట్లేదు ఎండిపోతుంది, తీసిపోతుంది అని అన్నప్పుడు మరలా అతని చెప్పి ప్రార్థన చేస్తాడని అంటే అప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు మరలా చెయ్యానికి వచ్చిందని అక్కడ రాయబడింది. కనుక ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటంటే యేసు నామమును బట్టి చేయదలిసిన ఒక ఆలోచన ఏమిటంటే విశ్వాసంతో ఏం చేసినా అది జరుగుతుంది. యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు నాకు విభజన లేదు,
యేసునకు అట్లాగే కులము లేదు, యేసునకు రాజకీయ పార్టీ లేదు, యేసునకు అట్లాగే సౌందర్య సంబంధమైన ఒక వర్గ భేదం లేదు. ధనవంతులకే యేసు దేవుడు కాదు, యేసు అందరికీ దేవుడు అన్నమాట. ఎవరికి దేవుడు? అన్ని మతాల వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, అన్ని కులాల వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, అన్ని వర్గాల వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, అన్ని రంగుల శరీరములు గల వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, వికలాంగులైన వారిని ప్రేమిస్తున్నాడు, వెధవరాండ్రని ప్రేమిస్తున్నాడు, అట్లాగే అంగహీనులైన వారిని ప్రేమిస్తున్నాడు, నపుంసకులను సహితము ఆయన ప్రేమిస్తున్నాడు. యేసుని ప్రేమిస్తే ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే ఒక రోజు మాత్రమే ప్రేమించే దేవుడు కాదు. మన కుటుంబంలో ఎవరైనా బంధువులు అయితే మనం గాఢంగా ప్రేమిస్తే ఒక వారం రోజులు, 10 రోజులు, సంవత్సరం తర్వాత ఏం చేస్తాడు? ఇంక మనల్ని వదిలేలాగా లేడు అనుకుంటాం. మనం వీడు మనల్ని వదిలేలాగా లేడు అని కోపపడతాం, చికాకు పడతాం. కానీ యేసు ఆయనతో ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అనమాట. ఎప్పుడు వరకు అంటే ముదిమి వచ్చే వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. లోన శిక్షేత కట్టారండి. అందుచేత మనం ఒక సందర్భాన్ని లోక సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చిన చదువుకుందాం. లోక సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు ధోనిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకు నీ వలవేయడని షిమోనుతో చెప్పగా, షిమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభువారు ఒక ధోనిలో ఎక్కడానికి అవకాశం ఇచ్చారు. యేసుప్రభువారు అడిగారు, అబ్బాయి నీ ధోని ఎక్కొచ్చా అని అడిగా. అయ్యా మేము రాత్రంతా చేపలు పట్టాం, ఇప్పుడు ధోని ఖాళీ అని అంటే ఎక్కండి అని చెప్పారు. ఎక్కిన తర్వాత ఆయన ఏం చెప్తున్నా అంటే కొంచెం లోనకి తోయబ్బాయి అని అన్నాడు. బాగా దరికి చేర్చబడిన ధోనిని కొంచెం లోనకి తోయన్నాడు. కొంచెం లోనకి తోయటంతోనే ఆ ధోని ఒడ్డునే సమీపంగా ఉంది. అప్పుడు జన సమూహాలు ఆయన ప్రాంతానికి వచ్చారని ఆ నదీ తీర ప్రాంతానికి వస్తే ఆ ప్రజలందరూ కూడా నదీ తీర ప్రాంతానికి కూర్చుని ఉన్నాడు. ఆయన ధోనిలో ఉన్నాడు. ధోనిలో ఉండి ఆయన బోధిస్తున్నాడు అనమాట. ఎన్నో ఉపమానాలు బోధించాడట. ఆయన వాక్యం వినడానికి, ఆయన బోధలు వినడానికి లోకం కాపరి లేని గొర్రెల వలె ఆయన వెంటబడుతున్నాయి. తర్వాత ఆయన అంటున్నాడు, ఈ ధోనిని లోనికి నడిపించండి అబ్బాయి మీ వల వేసుకుని అని అన్నాడు. లోనికి నడిపించిన తర్వాత ఏమంటాడంటే, ఇప్పుడు మీరు కుడివైపున మీ వలలు విడిచిపెట్టండి అని అంటే, అయ్యా ఇది చేపలు పట్టే సమయం కాదు, మేము చాలా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా మాకు దొరకలా. యేసుప్రభువారు ప్రాంతానికి రావడానికి ముందుగా ఏం జరిగిందో చూడండి. ఆ ధోనిలు పట్టి ఆ చేపలు పట్టే వారికి ఒక చేప కూడా దొరకలేదట. తర్వాత యేసుప్రభువారు అంటున్నారు, ఈసారి మీరు వల వేయండి అని చెప్పినప్పుడు, అయ్యా మీ మాట ప్రకారం, మీ మాట సెలవు ప్రకారం మేము ఈ వల వేస్తాం అని వారు మాట్లాడే వల వేస్తే, దేవుడు ఆజ్ఞాపిస్తే వల నిండా చేపలు వచ్చి పడ్డాయట. గమనించండి, ఆయన ఆజ్ఞాపిస్తే గాలి తుఫాను పొంగులతో మాట్లాడుతున్నాడు. గాలి తుఫాను పొంగులు ఏమైపోతున్నాయంటే నిమ్మలం అయిపోతున్నాయి. ఆయన వలవేడి అని మాట్లాడితే చేపలతో ఆయన మాట్లాడాడు. ఆ వల నిండా చేపలు పడిపోయాయి. వాళ్ళు ఆ వలను లాగలేక వలను అట్లాగా చేపలను ఒప్పిడి చేయడానికి, అంటే దోణలో ఎక్కించి బయటికి తీసుకురావడానికి ఇతర దోణలు గల వారికి సంజలు చేస్తే వాళ్ళంతా వేగంగా వచ్చారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ దోణలలో నింపి బయటకు దోలుకొస్తే ఆ విస్తారమైన చేపలు ఎప్పుడు వాళ్ళు పట్టక వాళ్ళు ప్రభువా మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నారు. మేము పాపాత్ములం, ఇది దేవుని కార్యం కానీ మనుషుని వల్ల జరిగేది కాదు. యేసుప్రభువారిని ధోని ఎక్కనిస్తే ఏం జరిగింది? యేసుప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా వల వేస్తే ఏం జరిగింది? కనుక విస్తారమైన చేపలు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఈ చేపల కోసం కలవరపడకండి,
ఈ చేపల కొరకు కాదు, మనం మనుషులను బట్టి జాలరుగా నేను మిమ్మల్ని మారుస్తాను. ఈ చేపలు అద్భుతాలు చేయటం వల్ల మనకి రక్షణ కలగదు. దేని వల్ల కలుగుతుందనంటే యేసు నామమును ఆరాధించడం వల్ల మనకి రక్షణ కలుగుతుంది అని చెప్పాడు అనమాట. కనుక యేసుని ఆరాధిస్తే ఏం జరుగుతుంది? నిత్య జీవం. లోపల ఎవరు నిత్య జీవపు గల మాటలు మాట్లాడలేరు. ఎన్నో ఉపన్యాసాలు చేసి మనుషుల యొక్క ఆలోచనలను మళ్లించి నరకానికి తీసుకువెళ్తుంది లోకం. కానీ యేసు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే నిత్య జీవం. యేసు ప్రభువారి యొక్క మాటలు ఎటువంటివంటే మొదట మనల్ని క్రమపరుస్తుంది, ధర్మశాస్త్రానికి లోనైన వారిగా చేస్తుంది, అట్లాగే దేవుని రక్షణ గైకొని వారిగా మారుస్తుంది, మనిషిని ఒక దేవుని మార్పుని అనేటువంటి తీసుకుని వచ్చి సరళపరిచి నిమ్మలపరుస్తుంది అనమాట. మనలో ఉన్న ఉద్రేకాన్ని చంపుతుంది, మనలో దేవుని ధర్మశాస్త్రాన్ని గైకునే వారిగా మారుస్తుంది, దేవుని కృపను పొందుకునే వారిగా, దేవుని యొక్క మాటలు గైకునే వారిగా దేవుని సువార్త మనం మారుస్తుంది అనమాట. చాలా మంది సువార్తను అంగీకరిస్తున్నాం కానీ సువార్త చెప్పిన మాటలు ఇంకా చేసేవాళ్ళం చాలా మంది ఇంకా గైకొనట్లేదు, పూర్తిగా వెంబడించలేదు, ఇంకా లోకాన్ని వెంబడిస్తున్నాం. కానీ మనం లోకాన్ని కాదు, యేసుని మనం వెంబడించాలన్నమాట. అందుచేత ఇక్కడ రక్షణ గురించి ఏం చెప్పబడుతుందని అంటే యేసు ప్రభువారు ధ్వని ఎక్కితే ఏం జరిగిందనంటే విస్తారమైన చేపలు. యేసు ప్రభువారు వల వేయమని చెప్పినప్పుడు వల వేస్తే వాళ్ళు ముందు ఏం మాట్లాడారనంటే, అయ్యా మేము విస్తారమైన చేపలు పట్టాం కానీ ఒక చేప కూడా మాకు దొరకలా, విస్తారంగా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మాకు ఫలితం రాలా. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు అద్భుతం చేసినప్పుడు వారు ఏమంటున్నారనంటే కింద వచనంలో 10వ వచనంలో, అలాగైతే సిమోనుతో కూడా పాలిన వారైన జెబెదయి కుమారులను యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడువై ఉందువని సిమోనుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనంలో వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను ఏం చేశారు? వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మనం సమస్తం విడిచిపెట్టి రమ్మట్లేదు కానీ ఆరాధన క్రమానికన్నారంటే అయ్యి బాబు అని అంటే ఆరాధన క్రమం రోజునే ఉదయాన్ని పెట్టేశారు. పాస్టర్ గారు మధ్య నుంచి అయితే బాగుండని కొందరు, రాత్రులు బాగుండని కొందరు, అట్లాగే ఎన్నో ఆరాధన క్రమం మీద నేపాలు చెప్పుకుంటున్నాం. దేవుని ఆరాధన క్రమం ఆరాధిస్తే ఏం జరుగుతుందో తెలుస్తా, మనకు ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ ఇవ్వబడుతుంది. విశ్రాంతి దినం, దేవుడు విశ్రాంతి నేర్చుకున్నాడు, 6 దినాలు పని చేస్తాడు. ఆ విధంగానే మనకి పునరుత్థాన దినం, క్రీస్తు లేచిన దినం. కనుక మనం రాబోతున్న రాజ్యానికి సంబంధమైన వారసులం. అందుచేత మనం ఎక్కడ వెతకాలి అని అంటే దేవుని సన్నిధి వెతకాలన్నమాట. ఎందుకంటే విశ్రాంతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. రాత్రి నిద్ర లేకపోతేనే మనం ఏమైపోతామంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా, మన బాడీలో ఏవో కొన్ని వస్తువులు లేనట్లుగా ఫీల్ అవుతా. కానీ ఈ విశ్రాంతి దినం అనేటువంటిది మన ఆత్మకు సంబంధించినది, నిత్య జీవానికి సంబంధించినది. కనుక దాన్ని పోగొట్టుకుని అక్కడికి వెళితే చాలా మంది డ్యూటీలు వెలిగించడానికి నూనె లేని వారుగా, చాలా మంది పెండ్లి పిందులో వస్త్రాలు లేని వారికి వెళ్ళారు. దేని కొరకనంటే ఇవి లేని వారు. చాలా మంది సహవాసం లేక, అభిషేకం లేక, దేవుని క్రమము లేక, దేవుని రాజ్యంలో బలత్కారికంగా దొరబడితే అక్కడ చెల్లదు. అందుచేత అన్ని ఇక్కడ ఉండాలి. మనం కోయిటే వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా మన దేశపు స్టాంపింగ్ అన్ని ఉండాలి. మనకు ఒక వీసా, మనకు ఒక పాస్పోర్ట్ ఎలా అవసరమో, ఇక్కడ ఒక దేశాల నుండి ఒక దేశానికి వెళ్ళడానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఒక అధికారపు స్టాంపింగ్ అవసరమో, అట్లాగే పరలోకం వెళ్ళేవానికి కూడా దేవుడిచ్చిన అనుమతులను కైకొనాలి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రక్షణ లేకుండానే పరలోకం వెళ్ళిపోతామా? రక్షణ లేకుండానే పరలోకం వెళ్ళలేం. అందుచేత ఆరాధన లేకుండా చాలా మంది రక్షణ చేసేసుకోవటం, ఆరాధన చేయకపోవటం.
ఆరాధన చేయాలి. ఆరాధన ప్రాముఖ్యం. మన భూమి మీద ఎంత సంపాదించినా మన దానివల్ల మనకు ప్రయోజనం ఏం కలగదు, నిత్య జీవం ఏం కలగదు. మనం ఒకవేళ ఎంత సంపాదించి వృద్ధాపంలో చనిపోయినా కానీ మనతో ఎవరు కూడా మన నోట్లో కాసు బంగారం ఎవరు వేయరు అనమాట. ఎలా నేస్తారా? 100 కాసులు ఇంట్లో ఉన్నా సరే, 100 కాసులు సంపాదించి అట్లాగే బ్యాంకులో లాకర్లో దాచినా సరే, లేకుంటే బీరోలో పెట్టినా సరే, ఒక కాసు కూడా మనకి ఉంచరు అనమాట. ఒకవేళ తీయడానికి ఇబ్బంది తెంపేస్తారు. ముక్కుని చెవుని ఉంటే తెంపేసి లాగేస్తారు అనమాట. ఇది సందర్భం. అందుచేత మనం దేని త్యాగం చేసుకోవాలండి? నిత్య జీవాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అయితే యోహాను సువార్తలో ఒక మాట రాయబడినది. యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనంలోకి వచ్చిన చదువుకుందాం. అంతటా సీమోను పేతురు అందరూ వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టూ పెట్టి ఉండుటయు చూచాను. అప్పుడు మొదటి సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేచాడంటే లోకం నమ్మట్లేదు. యేసు ప్రభువారు లేచిన సందర్భంగా మరి ఎవరు నమ్మారనంటే యేసుని అంగీకరించిన వాడు నమ్ముతాడు, లోకం నమ్మదు. యేసు ప్రభువారు ఈ శరీర వ్యవస్థ నుండి, ఈ ఒక పాపపు జీవన విధానము, ఈ దేహము నుండి ఆయన మహిమ శరీరముతో ఆయన లేపబడిన సందర్భం, పునరుత్థాన బలాన్ని, మరణాన్ని ఆయన ఏం చేస్తాడు అనంటే జయించాడు. మరణం మీద పోరాడాడు. మరణం మీద చాలా మంది ఈ లోకంలో పోరాడారు. ఎందుకనంటే 5000 సంవత్సరాల క్రితానికి వెళితే ఈ భూమి మీద ఒక భయంకరమైన జలప్రలయం భూమి మీదకి వచ్చింది. ఈ జలప్రలయంలో ఈ భూమి మీద ఉండేటువంటి జీవరాశులే కాదు, మానవులే కాదు, వివిధ సందర్భాలన్నీ కూడా నశించిపోయాయి. కానీ దేవుడు ఒక వాడ నిర్మాణం చేసి ఆ వాడలోనికి వచ్చిన వాళ్ళంతా కూడా బ్రతికారు. ఎందుకనంటే ఈ భూమి మీద వ్యవస్థ పాడైపోతున్న సందర్భాన్ని దేవుడు ఏం చేశాడనంటే ఆయన జల ప్రళయాన్ని తీసుకుని వచ్చా. అందుచేత మరలా ఆయన ఏం చేశాడంటే మానవ కుటుంబ వ్యవస్థని ఈనాటికి అది కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ అయినను సరే అపవాది ఏం చేస్తున్నాడంటే మానవ శరీరములో అనేకమైన వైరస్లు పెడుతున్నాడు. అపవాది దేవుడు సృజించిన మానవక దేహానికి అనేకమైన వ్యాధులు పెడుతున్నాడు, అనేకమైన సమస్యలు పెడుతున్నాడు. గనుక దేవుడు ఈ సమస్య నుండి గత కాలంలో జల ప్రళయానికి ముందు తీసుకుని వచ్చాడు. ఆ సమస్యకు పరిష్కారం చేశాడు, జల ప్రళయంతో పరిష్కారం చేశాడు. కానీ ఇంకాను మానవలోకం మరుల కొలచబడి మోసపోతూ ఇంకా జల ప్రళయం ముందు చరిత్రలోకి వెళ్ళిపోవటానికి చూస్తున్నారు అనమాట. చూడండి, ఎర్ర నీళ్లు వరదలు వచ్చినప్పుడు, ఎర్ర నీరు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే నల్ల నీటిలో ఉన్న చేపలన్నీ ఎర్ర నీటిలోనికి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తాయి. అలాగనే జల ప్రళయం అవతల చరిత్రలోనికి వెళ్ళిపోవటానికి చూస్తుంది మానవలోకం. కనుక ఆ కాలంలో ఉండేటువంటి భయంకరమైన సమస్యనంతటిని ఇది కూడా దేవుడు ఏం చేశాడనంటే ఒక చీకటి బిలాములో బంధించాడు అనమాట. అవి ఇంకా భూమిలో ఉన్నాయి, వాటి మీదకి వస్తాయి. ఒక భయంకరమైన ఒక ఉలక ఈ భూమిని ఢీకొన్నప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ ఇంతవరకు ప్రశాంతంగా నిర్మలంగా దేవుడు మనల్ని భూమి మీద ఎంతో అద్భుతంగా పోషిస్తున్నాడు. కానీ దేవుడు మనకి ఇచ్చిన రక్షణ స్వార్థ వైపు ఎవరైనా లక్ష్యం ఉంచుతారేమో అని దేవుడు ఆయన ఆకాశం నుండి చూస్తూనే ఉన్నాడట. ఎవరైనా మార్పు పొందుతారేమో, ఎవరైనా రక్షింపడతారేమో. యేసు ప్రభువారు ఆయన ముందుగా చెప్పాడు, నేను అట్లాగే అక్కడ అన్ని జనుల చేత, యూదుల చేత, ప్రధాన యాజకుల చేత ఆయన కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, చేల్చబడి ఆయన మరణము పొంది 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాడు. యేసు ప్రభువారితో ఉన్న శిష్యులే నమ్మలేదు ఆయన లేచాడంటే. ఒక వ్యక్తి వెళ్ళి చూచి నమ్మాడు, ఆయన లేచాడని నమ్మాడు. అట్లాగే మగ్దలేని మరియ నమ్మిందామే. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే లోకానికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అని అంటే నిత్య జీవం, పరలోకం ఇవ్వబోతున్నాడు. కనుక ఇక్కడితో మన జీవితం శాశ్వతం కాదు, ఇక్కడితో మన జీవితం ముగింపు కాదు.
కనుక మనం యేసునందు శాశ్వతత్వాన్ని పొందగలం. యేసునందు ఆ శాశ్వతత్వాన్ని పొందగలం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులను బైబిల్ మనకు చూపెడుతుంది. ఒక ధనవంతుడు ఒక పేదవాడిని గూర్చి, లాజరైన పేదవాడిని గూర్చి ఒక ఉపమాన కథగా బోధింపబడుతుంది అన్నమాట. దాన్ని మనం గ్రహించినట్లయితే, మరి ధనవంతుడు ఒక వేదనకరమైన స్థలానికి వెళ్తే అక్కడ నరకమట, అగ్ని ఆరలేదట, పురుగు చావలేదట, అతను ఎంతో వేదన పడుతున్నాడట. అగ్నిలో పడినప్పటికీ కూడా 2వ రోజు 3వ రోజు చచ్చిపోలేదు అతను. లాజరు నెమ్మదిగా స్థలానికి వెళ్ళారు. వీళ్ళిద్దరికి మధ్యన ఏముందనంటే మహా అగాధం ఉందట. ఎవరు దాటలేనంత లోతైన అగాధం, మండుతున్న అగాధం ఉందట. నరకంలో ఉన్న ధనవంతుడు బయటకు వెళ్ళడానికి గాని, కొన్ని నీళ్లు తీసుకుని నోటిలో చలార్చుకోవడానికి గాని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతనికి ప్రయోజనం దొరకలేదు. అతను చివరికి ఏమడిగాడు తెలుసా? అయ్యా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, నేను ఇక్కడ యాతన పడితే పడ్డానులే, పోని వాళ్ళు ఇక్కడికి రాకుండా సువార్త చెప్పించండి, లాజర్ని పంపించండి. చనిపోయి లాజర్ మరలా వెళ్తే వాళ్ళు నమ్మి ఇక్కడికి రారు. వాళ్ళు అయ్యో నేను వచ్చేసాను, కానీ వాళ్ళకైనా సరే ఇక్కడికి రాకుండా చేయండి అని చెప్పి ఏడ్చాడట. కానీ అక్కడ అన్నాడట అబ్రాహాం, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాడు చెప్పింది నమ్మాలి. ఇక్కడి నుంచి ఎవడైనా చనిపోయి అక్కడికి వెళ్ళి బ్రతికి చెప్పినా ఎవడో నమ్మడు. యేసుప్రభు వారు 3వ దినాన లేచాడంటేనే ఇప్పటికి లోకం నమ్మలేదు. గమనించండి, భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా యేసును గురించి విశ్వాసం లేదు. యేసును గురించిన వార్తలు ఏం రాయబడిందో తెలుసా? యెరూషలేము ప్రధాన ప్రపంచానికి సమస్య అన్నమాట. యెరూషలేముని అన్ని జనుల చేత త్రొక్కబడుతుందని చెప్పారు. యెరూషలేం మీదకి ఆ భయంకరమైన యుద్ధాలు చేస్తారు. అప్పుడే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడే ఈ విశ్వంలో భయంకరమైన యుద్ధ ప్రళయాల చేత ఈ ప్రపంచం నాశనం కాబోతుందని కూడా ఉంది. ఆకాశం నుండి కూడా భయంకరమైన ఆ అగ్నిని దేవుడు నిల్వ చేశాడట. భయంకరమైన సమస్య రాబోతుందని ఉంది. కానీ అయినను సరే ఈ గ్రంథం చదివి బాప్తిసాలు తీసుకుని కూడా వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. లేదా నమ్మలేదు. రాబోతున్న భయంకరమైన సమస్యని, ఉగ్రతని, తీర్పుని ఎవరు కూడా నమ్మట్లేదు. గనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణను మనం చేత పట్టుకోవాలి. దేవుడు ఎంతో అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. అయితే బైబిల్లో మనకు ఒక వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను. గమనించండి, యేసు ప్రభువారికి పాపాలు క్షమించే అధికారం ఉంది. పాపాలు ఎలా పోతాయి అని అంటే వివిధ సందర్భాలతో ఒక ఆయన ఏం చెప్పాడనంటే, ఒక సాధుగా ఏం చెప్పాడనంటే, మీకు చాలా పాపం అంటుంది, నాతో ఒక పూజ చేస్తే మీకు అది ఆ పాపం పోతుందని చెప్పాడట. చెప్పడమే కాదు, మీ ఇంట్లో ఉన్న బంగారం అన్ని ఆ పూజగాడు పెట్టండి అన్నాడట. వాళ్ళు ఏం చేశారంటే అతన్ని నమ్మి, ఒకవేళ ఇది ఏదైనా సమస్య పోతే మనం అందరం కూడా సుఖంగా బతుకుతాం కదా అని ఆశపడి వారు ఏం చేశారనంటే అతను చెప్పినట్లుగా పెడితే ఆ బంగారం వచ్చిన అతను అయిపోయాడు. లేనిపోయిన పాపం అంతా పట్టుకున్నట్టుంది. ఇప్పుడు మనకు ఉన్న బంగారం అంతా పోయింది. ₹1,00,00,000 బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడు. పాపాలు ఎవరి వలన? యాజకులు అడుగుతున్నారు. యాజకులు కూడా యేసు ప్రభువుని అడుగుతున్నారు, పాపాలు రక్తం చిందింపబడకుండా ఎలా పోతాయి? ధర్మశాస్త్రములో పాపం పోవాలంటే రక్తం చిందింపబడాలి అని అంటే, అప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి కొందరు వ్యక్తులు ఒక పక్షవాయువు కలిగిన రోగిని తీసుకుని వచ్చి పైన పెంకులిప్పి ఆయన ఒక రూములో, ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. ఇల్లంతా ఎవరున్నారంటే శాస్త్రులు, సునగోగులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఉన్నారన్నమాట. బైబుల్ ఎందుకనంటే ఆయన మీద ఏదో ఒక నేర ఆరోపణ చేయాలని ఆయన పరిశీలిస్తూ ఎక్కడ తప్పు దొరుకుతుందో పట్టుకోవాలని ఆ ఇల్లంతా బోధకులు ఉన్నారు. వివిధ మత బోధకులు, ధర్మశాస్త్రాన్ని ఆరాధించే బోధకులు వీళ్ళంతా అక్కడ ఉన్నారు. అంటే అక్కడ దేవుని బైబిల్ని ఆరాధించే వాళ్ళే, కానీ వివిధ శాఖలు అన్నమాట.
వాళ్ళంతా అక్కడ ఉండి యేసు మీద ఆరోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు వ్యక్తులు ఏం చేశారంటే ఇంటూ పై ఉండేటువంటి పెంకులు, కప్పు మీద ఉండేటువంటి పెంకులు ఇప్పి ఆ పక్షవాయు కలిగిన రోగిని తాళుతో దించి చూస్తున్నారు అనమాట. వాడిని ఏం చేయాలి, ఏ విధంగా ఆయన బాగు చేస్తాడో, కొంత ఉపశమనం కలిగితే నడిస్తే వాడు బతుకుతాడని ఆశపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభువారు వారు తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి ఏమన్నాడనంటే, మనుషుడాని పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అని అంటున్నాడు. పక్షవాయువు కలిగిన వ్యక్తిని మనం కూడా మన దేశంలో మాటలతో వెళ్ళిపోతాడా అండి? ఏదోటి మద్దన చేయటమో, వైద్యం చేయటమో, లేకుంటే కరెంటు పెట్టడమో ఏదోటి జరగాలి. కానీ ఏమీ జరగకుండా మనుషుడాని పాపాలు క్షమింపబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని పో అని అంటే అతను లేచి తను పరిపెత్తుకుని వెళ్ళిపోతుంటే ఇది ఎలా సాధ్యం అని ఆ వ్యక్తిని నిలబెట్టి అడుగుతున్నారు వాళ్ళు. మనిషి కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పాడు. యేసు ప్రభువారు ఆయన ఒక స్త్రీ గర్భాన్ని జన్మించి, పాపం లేకుండా దేవుని ఆత్మ వలని జన్మించి, ఆయన విశ్వములో పాపం లేని వాడిగా నిరూపించుకుని ఒక కన్యక గర్భాన్ని జన్మించి ఆది ఘట సర్పపు ఒక శిరస్సుని తలను నలగద్రొక్కిన వాడు ఆయన. ఆది ఘట సర్పపు శిరస్సుని నలగద్రొక్కిన వాడు. చాలా మంది సర్పాన్ని అది కరుస్తుందేమో, అది వెంటాడుతుందేమో, అది మింగేస్తుందేమో అని దాన్ని ఆరాధిస్తున్నారు ఈ లోకంలో. ఆ ఆది ఘట సర్పాన్ని ఈనాటికి కూడా చాలా సందర్భాలు ఈ ఆది ఘట సర్పాన్ని జయించలేకపోయి, ఏ సందర్భంలో ఏ విధమైన ఎవరు కూడా దాన్ని జయించలేకపోయారు. యేసు ప్రభువారు మాత్రమే దాన్ని జయించి దాని తలను చితకదొక్కిన వాడు. ఆయన ఒక కన్యక గర్భాన్ని జన్మించిన ఒక మంచి పాపము లేని మూల పురుషుడిగా ముద్రింపబడ్డాడు. అందుచేత ఆయన శిలువ మరణమే సువార్త, కన్యక గర్భాన్ని పుట్టడమే సువార్త. కనుక యేసుక్రీస్తు ద్వారా ఏం జరుగుతుందనంటే పాపములు క్షమింపబడుతున్నాయి అన్నమాట. కనుక పాపాలు క్షమింపడకపోతే ఈనాటికి మనం కూడా ఆశాంతితోనే ఉండు. మనం కూడా క్రైస్తవ సంఘాలన్నీ ఆశాంతితో ఉండును. కనుక యేసుక్రీస్తుని ఆరాధించడం వల్ల పాప పరిహారము, పాప క్షమాపణ, పాప విమోచన మనకు అనుగ్రహింపబడుతుంది. దీనికి యాగాలు అవసరం లేవు, హోమాలు అవసరం లేవు, విలువైన వస్తువులేవి కూడా అవసరం లేవు. వివిధ సందర్భమైన చెక్కలు కూడా, వాటి పువ్వులు కూడా మనకు అవసరం లేదనమాట. యేసుని ఒక శరీరము నుండి కలిగిన ఆ శిలువ మరణం ఈనాడు మనందరినీ కూడా విమోచన కలిగిస్తుంది అనమాట. మనం దేనికి కూడా కానీ ఖర్చు లేదు, నిత్య జీవం ఉచితం, దేవుని వల్ల మనకు కలిగేటువంటిది. అందుచేత ఇక్కడ ఈ మాట ఏం చెప్పబడుతుందనంటే, అప్పుడు వాళ్ళంతా చూసిన వాళ్ళంతా విస్మయం పొందారు. పక్షవాయువు కలిగిన రోగిని ఆయన స్వస్థపరిచాడని వాళ్ళంతా విస్మయం పొందారు. అయితే మరొక సందర్భం 17వ అధ్యాయం లోక సువార్త 14లో ఒక వచనాన్ని చదువుకుందాం. లోక సువార్త 17:14 వచనములో, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకున్నడని వారితో చెప్పిన 11 వచనం చదువుతా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠ రోగులు వస్తే మనం ఏం చేస్తాం? 10 మంది కుష్ఠ రోగులు వచ్చారనుకోండి, నా ప్రార్థనే ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. పాస్టర్ గారికి ఏళ్ళు దొరికారా? కుష్ఠ రోగులు కూడా ప్రార్థనకు వస్తే భయపడతాం మానవులం కనుక. కానీ యేసు కుష్ఠ రోగులను విభజించలేదు, భయంకరమైన వ్యాధిగ్రస్తులను విభజించలేదు. పూర్వం మశేషక వ్యాధులు, అట్లాగే జాడ్యాలు, జ్వరాలు పడితే నెలలు తరబడి లక్కనాలు చేసేవారు. నేను నా బాల్యకాలంలో 10 రోజులు 20 రోజులు లక్కనాలు చేశానన్న వారు వీళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు పైకెత్తండి అండి. నా మట్టికి నేనే 20 రోజులు లక్కనాలు చేసేవాడిని చిన్నప్పుడు. నాకు తెలిసేది కాదు. కానీ జ్వరం వచ్చిందంటే 20 రోజులు
శరీరం వాసన, మంచం వాసన, ఇల్లంతా వాసన, జ్వరవాసన. అటువంటి భయంకరమైన వ్యాధులు ఉండేవి. కానీ సైన్స్ వల్ల చాలా మంది ఈనాడు బ్రతుకుతున్నాం. కానీ మరొక అవకాశం ఏంటంటే దేవుడు యేసుని ద్వారాగా కూడా ఇప్పుడు ఈనాడు మనం కూడా బ్రతకడానికి కారణం ఏంటంటే దేవుని వల్ల కలిగేటువంటి రక్షణ, స్వస్థత. యేసులో స్వస్థత ఉంది. యేసులో భయంకరమైన వ్యాధులు కూడా స్వస్థత ఉంది. పోరాడి ప్రార్థన చేసి బ్రతకాలి కానీ భయపడి మనం ముసుకెట్టకూడదు అనమాట. మంచం మీద ముసుకెట్టకూడదు. ప్రార్థన చేసి పోరాడాలి. పక్షవాతం వస్తుందా, ప్రార్థన చేసి పోరాడు. హార్ట్ ప్రాబ్లం వస్తుందా, ప్రార్థన చేసి పోరాడు. జ్వరం వస్తుందా, ప్రార్థన చేసి పోరాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏ వ్యాధిని శరీరంలో శాశ్వతంగా నిలబడదు అనమాట. అందుచేత యేసుని మనం ఆరాధించవలసిన సందర్భం. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి వచనములో మరొకసారి చదువుదాం. 17-14 మీరు ఆయన వారిని చూచి ఏమంటున్నారు? అయ్యా యేసు ప్రభువా మమ్మలను కరుణించువాని అరిచారు. ఎవరు వాళ్ళు అరిచిన వారు? కుష్ఠరోగులు అన్నమాట. కుష్ఠరోగులను చేరదీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద? యేసు ప్రభువారి దగ్గరికి కుష్ఠరోగి వస్తే ప్రార్థనకు వచ్చిన వాడు ఏం చేస్తున్నా అంటే ఆ దినాన్న వాడు ఒళ్ళు విరుచుకుంటున్నాడు. అయ్యో అంటువ్యాధిగ్రస్తుడు దగ్గరికి వచ్చేసాడని రాడు తీసుకున్నాడు, కొడుతున్నాడు. కుష్ఠరోగులను కొడుతున్నారు వాళ్ళు. అది మీరు ఎవరు కొట్టకండి, నాకు ఇష్టమే అని చెప్పి ఆ కుష్ఠరోగులను కాగులించుకున్నాడు. కాగులించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే ఆ రోగిలో ఉన్న వ్యాధి విడిచిపోయిందనమాట. ఇప్పుడు 10 మంది వచ్చారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని అడిగారు. మీరు వెళ్ళి యాజకులకు మీ దేహాలు చూపించుకోండి అని అన్నారు. రోగాలతో యాజకుల దగ్గరికి వెళితే ఏం కలుగుతుందని వెళ్ళటం మానేస్తే ఆ రోగాలతోనే వాళ్ళు చనిపోయేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యాజకుని చూపించుకోమన్నాడు. వెళ్ళి చూపించుకుందాం. పరీక్ష ఎవరు చేయాలి? రోగానికి, కుష్ఠరోగానికి, పొడమచ్చలకి ఎవరు చేయాలి వైద్యం అని అంటే దాని పరీక్ష ఎవరు అని అంటే యాజకులు చేయాలన్నమాట. యాజకుల దగ్గరికి వెళ్ళేసరికి 10 మందికి స్వస్థత కలిగింది. త్రావులోనే కుష్ఠరోగాలు ఈడిచిపోయాయి. యేసు ప్రభువు ఆ యాజకుని దగ్గరికి వెళ్ళమని చెప్పకపోతే, లేకుంటే వాళ్ళు ఆ యాజకుని దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి ఆ రోగం తగ్గుతుందా? కనుక యేసుని ఆరాధించడం వల్ల కలిగేటువంటి మెప్పు ఏమిటంటే మన జీవితాల్లో ఉండేటువంటి శాపాలు, మన జీవితాల్లో ఉండేటువంటి పాపాలు, మన జీవితాల్లో ఉండేటువంటి రోగాలు విముక్తి పొంది జీవాన్ని పొందటానికి మనం కొంతకాలం దేవుని వలన జీవించడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. కనుక మనం ఆయన్ని వెంబడించడం చాలా ప్రాధాన్యత. మరి గత సంవత్సరంలో జాషువా అనేటువంటి మరి వెంకటేశ్వర గారు వారు ఒక అబ్బాయి మంచి మార్కులతో ఆయన పాస్ అయినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఫోన్ చేసి అయ్యగారు మాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పినప్పుడు అయ్యి బాబా ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి, ఈయన మాట్లాడితే జ్వరం వచ్చేసేది దీనికి అని అనుకున్నా. మరి ఈ సంవత్సరం కూడా మరి దివ్య గారికి మంచి మార్కులు వచ్చాయి. ఆ విధంగా మరి దేవునికి ఘనత కలగటానికి కోట మనందరినీ పిలిచి ఆహ్వానించి కోటాన్ని జరిగిస్తున్నారు. ఎందుకనంటే దేవునికి కృతజ్ఞతగా యేసుని అంగీకరిస్తున్న సందర్భములో, యేసుని ఆరాధిస్తున్న సందర్భములో, దేవుడు చేసిన మేలుకి సందర్భంగా యాజకుని దగ్గరికి వెళ్ళమని 10 మందిని పంపితే 10 మంది అక్కడికి వెళ్ళేసరికి స్వస్థత పొందారు. అలాగే యేసుని గూర్చిన ఒక సాక్షిగా మనం ఉంటే మన జీవితంలో మనం దేవుడు మనలను సాక్షిగా నిలబెట్టుకుని వాడుకుంటాడు. దేవుడు నా తరపున ఎవరి నుంచి ఉంటే వాడిని దీవిస్తానని దేవుడు ఎంతో పట్టుదలగా ఉన్నాడు. దావీదు అనేటువంటి ఒక గొర్రెల కాపరి, దావీదు గొర్రెలు కాస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అటువంటి గొర్రెల కాపరిని అంతఃపురానికి తీసుకువెళ్లి రాజుని చేశాడు దేవుడు. గనుక అతనికి 18 కుమారులు పుట్టారు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఎన్నో యుద్ధాల్లో అతడు విజయాన్ని సాధించాడు. అయినప్పటికీ కూడా దేవుని కృప మనకి బైబిల్ ఏం చెప్తుందనంటే దావీదుని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. నిలబడు, నా తరపున నా పక్షాన్ని నిలబడు. లోకం నిన్ను హేళన చేస్తే నువ్వు సిగ్గుపడి దాకుకు. నువ్వు సిగ్గుపడితే నేను సిగ్గుపడతాను. ఈ విషయానికి వచ్చేసరికి దేవుని గురించి మనం ఎలా ఉండాలంటే ధారాళమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలన్నమాట. ఇప్పటికీ కూడా చాలా మంది ఇంకా పిసినారుతాను వదలట్లేదు, ఇంకా విశ్వాసం స్థిరపడలేదు,
ఇంకా పాపాలు విడిచిపెట్టలేదు, ఇంకా రక్షణను పొందట్లేదు, ఇంకా దేవుని దీవెనలు పొందగలిగేటువంటి దేవుని వెంబడించలేకపోతున్నారు. కనుక మనకు లోకం శాశ్వతమైంది కాదు, దేవుడు శాశ్వతం. కనుక యేసుని వెంబడిస్తే యేసుని వల్ల కలిగేటువంటి మోక్ష భాగ్యం చాలా విలువైనది అన్నమాట. అట్లాగే మరి యేసుని వెంబడిద్దామా ఈ దినం నుండి? యేసుని వెంబడిద్దామా ఇంకా లోకాన్ని వెంబడిద్దామా? నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకుని నేను ఈ దినము నుండి యేసుని వెంబడిస్తానని మనం యేసుని వెంబడించే విషయంలో మనం ముందుకు ఉంటే ఆయన అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆస్వాదిస్తాడు. ఒక షెకేలు కొరకు గేలం వేయమనంటే షెకేలు కొరకు దేవుడు చెప్పినట్లుగా గేలం వేస్తే దొరికిందా లేదా? చేప దొరికింది. చేప నోటిలో షెకేలు ఉందన్నమాట. ఆ విధంగా ఆశతో విశ్వాసంతో నువ్వు ముందుకు సాగితే నీ జీవితంలో మార్పుని కూడా దేవుడు నీకు చూపుతాడు అన్నమాట. దేవుడి కొద్ది మాటలు మన నికుడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడును సర్వోన్నతుడైన మా దేవా, ఇంతవరకు జరిగింపబడుతున్నా స్తుతి కృతజ్ఞత కూటమును జ్ఞాపం చేసుకోండి. వెంకటేశ్వర గారు వారి యొక్క భార్య, వారికి మీరు ఇచ్చిన కుమారుడు కుమార్తెని జ్ఞాపం చేసుకోండి. వెంకటేశ్వర గారు వారి తండ్రి గారు తల్లి గారిని జ్ఞాపం చేసుకుని వారిని ఆశీర్వదించండి, ఆరోగ్యం కల్పించండి. అట్లు వెంకటేశ్వర గారు వారి యొక్క సహోదరులు తన తమ్ముళ్లను జ్ఞాపం చేసుకోండి. ఇగో రెండో తమ్ముడు నానాజీ గారు, వారిని వారి భార్య పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మూడవ తమ్ముడు అట్లు ఇదిగోనైనా ఒక చిరంజీవి గారు ప్రెసిడెంట్ గారు, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. వారిని వారి యొక్క భార్య పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మీరు కుటుంబాలు, వ్యవసాయ రంగములు, వాహన రంగములు, చేతి పనులు, రెక్కల కష్టార్జితములు, పాడి పంటలు, గర్భఫలములు మీరు దీవించండి. అనేకమైన ఖర్చులు చేసి కూటమి ఏర్పాటు చేసి సంఘమును ఆహ్వానించి ఇగో గ్రామస్తులను ఆహ్వానించి కూటాన్ని జరిగిస్తున్నారు. ఒకటికి నూరంతుల ప్రతిఫలం కల్పించి దైవ ఆశీర్వాదం నిండుగా మీరు దయచేసి రక్షణ కల్పించి దేవునికరంగా మీరు మార్చి అభివృద్ధి కల్పించి సమృద్ధి కల్పించమని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను నింపి దైవిక సహాయం కల్పించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కనికిరపడండి, కృప చూపించండి. ఇదిగో ఈ రాత్రి గల సమయంలో ఏడంతల ఆత్మాభిషేకము దయచేసి దైవిక సమృద్ధి కల్పించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తండ్రిని స్తుతించెదము. అందరూ కూడా లేచి నిలబడదాం. కూడా లేచి నిలబడి ప్రార్థన కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలనే
నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. నాట్యమాడి తండ్రిని పరిశుద్ధుడును మహాగరుడును సర్వోన్నతుడైన మా ప్రభువా, జరిగింపబడుతున్న ఈ స్తుతి కూటాన్ని బట్టి ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, వర్ధలింప చేయండి. దైవ ఆశీర్వాదం నిండుగా మీరు దయచేసి రక్షణ కల్పించి దీర్ఘాయు కల్పించి ఆశీర్వదించండి. ఇదిగో ఈ గృహస్థుల వారి యొక్క వ్యవసాయ రంగమును, పాడి పంటలను, గర్భఫలమును, గృహమును మీరు దీవించండి. ఇప్పుడు వచ్చిన సంఘము వారి వ్యవసాయ రంగమును, గర్భఫలమును మీరు ఆశీర్వదించండి. పాడి పంటలు మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగ రంగమును, వ్యాపార రంగమును దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువాని స్తోత్రాలు. హల్లెలూయా. శక్తి చేత కాక, బలము చేత కాక, నా ఆత్మ చేతనే ఇది చేతునని మీరు వాగ్దానం ఇస్తున్నారు కదా. ప్రభువాని స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. శక్తి చేత కాదనెన్నో, బలముతో నిధి కాదనెన్నో, శక్తి చేత కాదనెన్నో, బలముతో నిధి ఆత్మ ద్వారా గెలిచేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా గెలిచేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెన్నో, బలముతో నిధి శక్తి చేత కాదనెన్నో, బలముతో నిధి. మహాగణుడు అయిన మా ప్రభువాని శక్తితో, ఆత్మతో ఈ కార్యాలు జరిపించండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల, ఈ గృహము పట్ల నూతన కృప దయచేసి, దైవాశీర్వాదం నిండుగా మీరు దయచేసి రక్షణ కల్పించి, దైవిక సమృద్ధితో నింపుచు దీర్ఘాయు కల్పించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని వర్ధలింపు చేసి నిత్య జీవం ప్రతి ఒక్కరికి కల్పించండి. మారు మనసు లేని వారికి మారు మనసును, రక్షణ లేని వారికి రక్షణ కల్పించండి. ఇదిగో 2025వ సంవత్సరం మేమున్నా ప్రభువాని రక్షణ కొరకు మేము అనేకమైన రీతులుగా వివరిస్తున్నా, బోధిస్తున్నా, ప్రకటిస్తున్నా. ప్రభా, ప్రతి ఒక్కరికి ఈ రక్షణను సాటించమని, అనేకమైన హృదయాలు ఓపెన్ చేయమని మేము ప్రార్థిస్తున్నా, అనేకమైన ఆత్మలను సంపాదించమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ఇక్కడ అనేకమైన ఖర్చులు చేసి నీ కుమారుడు కుటుంబం అనేకులను ఆహ్వానించి కూటం జరిగించారు. నూరంతల ప్రతిఫలం కల్పించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. కూటంలో ఎక్కించిన ప్రతి ఒక్కరిని దీవించండి. శుభకార్యములు జరగవలసిన కుటుంబంలో శుభకార్యములు దయచేయండి. సంతానం కావలసిన కుటుంబంలో సంతానము దయచేయండి. చదువుకునే వారికి మంచి ర్యాంకు దయచేయండి. ఇదిగో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సమృద్ధి కల్పించి ఆర్థిక బంధకాలు విడుదల కల్పించండి. ప్రభువా, ప్రతి ఒక్కరు వారు చేయదలసిన ప్రతి పనులు జరుగుతున్నట్లుగా ఆశీర్వదించమని, దీవించమని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నా పరమ తండ్రి, ఆమేన్. మన పర్వతుని యొక్క కృప, ప్రియకుమారుడైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అనునే సవాసం రాదని భద్రత కాపుదరి సదాకాలం తోడైండును కాక. ఆమేన్. మరణాత అందరికీ వందనాలండి. దయచేసి మరి కూటమి ఏర్పాటు చేసిన వెంకటేశ్వర గారు, వారి కుటుంబస్తులు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం ఏర్పాటు కల్పించారు. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. ఇది కూడా ఆపేస్తున్నా.